హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను. సో ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఈ షార్ట్లో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి క్యారెట్ తీసుకొనేసి దాన్ని పీల్ చేసుకోవాలి. నీట్గా పీల్ చేసుకున్న తర్వాత రెండుగా కట్ చేసుకునేసి తురుముకోవాలి. మనం కొబ్బరి తురుము ఉంటుంది కదా, దాంతో చక్కగా తురుముకున్న దాన్ని అంతా ఒక ప్లేట్లోకి నీట్గా తీసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు సరిపోతుంది. ఎక్కువ వేసుకున్నా పర్లేదు, బట్ 2-3 స్పూన్లు అయితే సరిపోతుంది. దీంట్లో కొంచెం నా దగ్గర ఆల్రెడీ జీడిపప్పు పలుకులు ఉంటాయి ఎప్పుడు, సో నేను పలుకులు వేసుకున్నాను. అంటే ప్రతి బయటలో తగులుతుంది కదా, బాగుంటుందని చెప్పేసి. సో వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత మనం తురుము పెట్టుకున్న క్యారెట్ ఏదైతే ఉందో దాన్ని కూడా నెయ్యిలో వేసుకొని బాగా ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన దాంట్లో కాచి పెట్టుకున్న పాలు ఒక గిద్దన్నర అంటే ఒక టీ గ్లాస్తో ఒక 2 గ్లాసులు అలా పోసుకొని క్యారెట్ని బాగా ఉడికించుకోవాలి. ఉడికి కొంచెం దగ్గర పడుతున్నప్పుడు దీంట్లోకి నా దగ్గర బెల్లం పొడి ఉంది. సో అదొక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది, ఎందుకంటే హల్వా చాలా తక్కువ ఉంది. ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో స్వీట్ చాలా తక్కువ తింటాం, సో అందుకోసమని కొంచెం తక్కువ బెల్లం వేస్తే సరిపోతుంది. అంటే దీనికి ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. బెల్లం వేసేసి బాగా దగ్గర పడిన తర్వాత ఒక 4 ఇలాచీలు తట్టి వేసుకోవాలండి. లాస్ట్గా కొంచెం మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది సింపుల్గా. ఈరోజు శనివారం కాబట్టి నైవేద్యం